అసలు అంశాల నుండి ప్రజల దృష్టి దారి మళ్లించాలంటే ఏదో జరిగిపోతుంది, జరిగిపోయింది అన్న ప్రచారం చేయాలి. దాంతోనే సక్సెస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇల్లు ఒక చోట ఉంటుంది. ఆ రూట్లో జనం ఎవరు ఉండరు, వాళ్ళ ఇంటీరియాలో కుటుంబాలు ఉంటాయి కానీ జనం ఎవరు ఉండరు. కానీ అక్కడికి రోడ్డు వేశారు 2.5 కిలోమీటర్ల మేర అన్నటువంటి పాయింట్తో బుగ్గన వారి అడ్డదారి అన్నటువంటి కోణంలో పోలీసులకి కేటాయించిన భూముల్లో నుంచి వేసుకొచ్చారు అన్నట్టు. ఎవరిదైనా ప్రైవేటు భూమి ఆక్రమించుకుంటే తప్పు, లేదా ఎవరిదైనా లాక్కుంటే తప్పు. పోలీసుల కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన భూమిలో మధ్యలో రోడ్డు వేస్తే అటు ఇటు పోలీసులకు ఇంకా బెనిఫిట్ కదా, నెంబర్ 1. రెండోది, ఇళ్ళు లేవు కాబట్టి అక్కడికి రోడ్డు వేయకూడదా? మరి ఆ లెక్కనైతే కనుక ఇప్పుడు రాష్ట్రంలో ఇంక ఏ రోడ్డు వేయకూడదుగా. హైవేలు చూస్తుంటాం, రింగ్ రోడ్లు చూస్తుంటాం. ఎక్కడ ఉంటాయి ఇళ్ళు? ఎక్కడో చివరిలో ఉంటాయి, మూల ఉంటాయి. మరి రోడ్లు ఎందుకు వేస్తారు వాటికి? లేదు, పల్లె ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మధ్యలో రోడ్డు ఎందుకు వేస్తారు? అనుసంధానానికి వేస్తారు. ఆ చివరి ఎక్కడో పల్లెల్లో 4 ఇళ్ళు ఉన్నాయిలే అనుకుంటే అసలు రోడ్లు వేయడం సాధ్యమవుతుందా? అసలు మనం ఏ వైపుకి తీసుకెళ్లాలనుకుంటాం ప్రజల్ని అనేది అర్థం కావట్లేదు. టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ రాక్షసులు, దుర్మార్గులు అని చెప్పాలనుకుంటున్నాం. దానికోసం అని చెప్పేసి ప్రజలకేసే రోడ్ల మీద కూడా విషం చిమ్మి ఇప్పుడు ఆ రోడ్లు ఏం చేద్దాం? పగలగొట్టేద్దామా? ధ్వంసం చేసేద్దామా? ఇప్పుడు విజయవాడలో రామవరప్పాడు వైపు నుంచి కంకిపాడు వైపుకి రోడ్డు వేశారు. వాస్తవంగా అంతకుముందు అది పొలాలు, పక్కా పొలాలు. ఆ రోడ్డు అటు ఇటు అనుసంధానం చేశాక ఇప్పుడు ఆ ఏరియా మొత్తం అపార్ట్మెంట్లు, ఇల్లాలు అన్నీ వెలిసినాయి. మరి అంతకుముందు ఎందుకు వేశారు రోడ్డు? వేయకూడదు కదా. అట్లాగే ఇదివరకు ఆ కంకిపాడు వెళ్ళే రూట్ అంతా కూడా కాలవే ఉండేది, వంతెనలు 1, 2 ఉండేది. బట్ ఆ వంతెనలు ఎక్కువ వేశాక అవతల పక్కన డెవలప్ అయింది, యువతల పక్కన డెవలప్ అయింది. దాన్ని ఏమనాలి మనం? తప్పన్నామా, రైట్ అన్నామా? మౌలిక వసతుల కల్పనలో రాజకీయం చేర్చి వార్తలు రాసి ఏం చేయలేదని ఒక పక్కన చెప్తాం, రోడ్లు వేయలేదంటాం, కాలువలు కట్టలేదంటాం, ఏం చేయలేదంటాం. మళ్ళీ వాళ్ళకేసుకున్నారు, వీళ్ళకేసుకున్నారు అంటాం. అక్కడ అప్పుడు వైజాగ్లో చిమ్మిన విషయం అదే, ఇప్పుడు చిమ్ముతున్న విషయం అదే. ఇప్పుడు ఏదైనా పార్టీ నాయకుడు ఆ ఏరియాలో ఉంటే రోడ్లు వేయకూడదు ఆ ఏరియాకి అన్నటువంటిది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కూడా వేసుకోమనండి, వేసుకోరా ఇల్లు? ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టినే కరకట్టకి ఆ ఏరియాకి అంత రోడ్డు నడుస్తుంది. అసలైతే ఆ రోడ్డు అంత ఉండేదా ఇదివరకు? అది తప్పని నేను అన్ను. అమరావతికి వెళ్ళాలంటే ఇదివరకు అల్లాడేవాళ్ళం, ఇప్పుడు హ్యాపీగా నడిచేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి దాన్ని మనం నెగిటివ్ కోణంలో ప్రజలకు ప్రొజెక్ట్ చేసి చూపించేటటువంటి ఎత్తుగడ ఫలించింది. ఎంతకాలం ఇది ఫలిస్తుందో చెప్పలేం.